హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి పాలకూర పప్పు అయితే చేస్తున్నాను. ఎప్పుడూలా కాకుండా ఇలాగ కొత్తగా ట్రై చేసి చూడండి. పప్పు అయితే చాలా బాగుంటుంది, మంచి రుచిగా ఉంటుంది. ముందుగా నేను కుక్కర్ తీసుకుంటున్నాను. ఇందులోకి 1 కప్పు దాకా కందిపప్పు, టీ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో కందిపప్పు వేసుకొని నీట్గా కడిగేసుకొని 1 గ్లాస్ నీళ్ళు వేసుకున్నాము. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టేసి పప్పు అనేది మెత్తగా ఉడికించుకోవాలి. అంటే ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు పాలకూర కట్ట తీసుకుంటున్నాను. చిన్న కట్ట కాదండి, పెద్ద సైజు పాలకూర కట్ట తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. కడిగేసుకొని 3-4 సార్లు అయినా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి ఆయిల్ గెరటతో ఈ మూడు గెరటల దాకా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర వేసుకొని కాస్త వేగింది అనుకున్నప్పుడు ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుంటున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. కారం ఉండేవి వేసుకోవాలి పచ్చిమిర్చి, అప్పుడే పప్పులోకి చాలా బాగుంటుంది. చిన్నులపాయ రెబ్బలు వేస్తున్నానండి. 10 చిన్నులపాయ రెబ్బల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే మాత్రం ఈ పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 2 టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుందాము. మూత పెట్టి వేయించుకుంటే బాగా వేగుతాయి కాబట్టి మూత పెట్టేసుకొని వేయించుకుందాము. ఒకసారి కలుపుకుందాము. ఇలాగా పాలకూర పప్పు అయితే సింపుల్గా చాలా బాగుంటుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా బాగా వస్తుంది పప్పు, ట్రై చేసి చూడండి. ఇప్పుడు కాస్త టమాటాలు మగ్గాయి కదా, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాము. నేనైతే సాల్ట్ తక్కువగా వేస్తున్నాను, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. మనకి పాలకూరలోకి ఉప్పు ఎక్కువ పట్టదు కాబట్టి కొంచెమే వేస్తున్నాను, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేలాగా వేయించుకుందాము. ఇదిగోనండి, ఈ విధంగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న పప్పు వేసుకున్నాము. మెదుపుకొని వేసుకోవాలి. ఇందులోకి కాస్త నీళ్లు వేసుకొని వేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఉడికించేసుకున్నాము, కాస్త ఉడికించుకున్నాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉడికేటప్పుడు ఇందులోకి పాలకూర వేసుకుందాము. నీట్గా కడిగేసుకోవాలి. ఇలాగ మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి అయితే కలుపుకుందాము. ఇలాగ పాలకూర పప్పు చేసుకున్నామంటే మనం రైస్ కన్నా ఈ పప్పే ఎక్కువ తింటాము, అంత బాగుంటుంది ఈ పప్పు. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టి ఒక 15 నిమిషాల దాకా బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదా అడుగు పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 15 నిమిషాల దాకా బాగా అయితే ఉడికించేసుకోవాలి. మూత పెట్టేసి ఉడికించేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది. సాల్ట్ అయితే సరిపోలేదండి, నేను మళ్ళీ కాస్త సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా, ఎంతో సింపుల్గా పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.